హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మన లైఫ్లో స్పెషల్ డేస్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ డేస్ని సెలబ్రేట్ చేసుకోము. కొన్ని బాధ్యతల వల్ల అలాగా అయిపోతూ ఉంటుంది. కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు మన స్పెషల్ డేస్ని గుర్తుంచుకొని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాము. సో ఇది మా అక్క బర్త్డే డే. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది స్పెషల్స్. ఆ రోజు మా అమ్మ గారె చేసింది. సో పిల్లలందరూ కూర్చొని చక్కగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ స్పెషల్ డేస్ అనగానే స్వీట్ అయితే ఉండాల్సింది కదా. క్విక్గా ఈజీగా అయిపోయేది ఏదైనా ఉంది అంటే అది సేమియా పాయసం. సో అది కూడా అమ్మ రెడీ చేసేస్తుంది. ఈజీగా అందులో సగ్గుబియ్యం కూడా ఉడకపెట్టేసి యాడ్ చేస్తుంది అనమాట. సింపుల్గా ఈజీగా అయిపోతుంది సేమియా పాయసం. సో దట్టు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. సో అందుకని ఇది చేసేసారు స్వీట్గా. నెక్స్ట్ లంచ్లో రెసిపీస్ అన్నీ ప్రసన్న చేసింది. తనకి నాన్ వెజ్ కర్రీస్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అన్నీ తను చేసింది. మటన్ గ్రేవీ కర్రీ అండ్ చికెన్ కర్రీ, నెక్స్ట్ పలావ్. ఈ పలావ్ కూడా తను చాలా టేస్టీగా చేస్తుంది. చాలా బాగున్నాయి రెసిపీస్ అన్నీ. ఈరోజు మా అమ్మ బర్త్డే. ఈరోజు స్పెషల్ చికెన్, కైమా, మటన్, పలావ్, చికెన్. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అమ్మ. Hi monkeys, thank you for this. Love you so much. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసేది. పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు. అందరూ వాళ్ళ మామని తీసుకొని బేకరీకి వెళ్ళి కేక్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా హార్ట్ షేప్ ఉండాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చారు. ఆ టీపై పైన డెకరేషన్ కూడా వాళ్ళదే, ఫ్లవర్ వాజెస్ అన్నీ పెట్టి. నెక్స్ట్ బర్త్డే డెకరేషన్కి వస్తే హ్యాపీ బర్త్డే అని హ్యాంగ్ చేశారు. నెక్స్ట్ వాళ్ళ దగ్గర 5 బెలూన్సే ఉన్నాయి. అందులో 3 బెలూన్స్ బ్లాస్ట్ అయిపోతే 2 ఉంచారు. తర్వాత ఏం చేద్దామా అని చున్నీతో డెకరేట్ చేశారు. వాళ్ళకి వచ్చినంతలోనే డెకరేషన్ చేసి కేక్ కటింగ్కి ఇలా అరేంజ్ చేశారు. పిల్లలు ఏదన్నా చేస్తున్నారంటే నేను దాంట్లో పర్ఫెక్షన్ చూడను, వాళ్ళకి చెయ్యాలనే ఆలోచన వచ్చి వాళ్ళు ఆ మాత్రమన్నా చేస్తున్నారు అనుకుంటాను. సో కేక్ కటింగ్కి బర్త్డే గర్ల్కి క్యాప్ కూడా ఉండాలి కదా, అది కూడా ఇంట్లో ఉంటే తీసుకొచ్చి పెట్టారు. సో బర్త్డే కేక్ కటింగ్ అయితే ఇలా రెడీ చేశారు. తర్వాత మా అక్క రావాలి కదా, మా అక్కకి అసలే ఇష్టం లేదు, ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చి కేక్ కటింగ్ కూర్చోబెట్టారు. పిల్లలు బర్త్డేస్ వస్తే మనం ఎలా ప్లాన్ చేసుకుంటామో, ఏ డెకరేషన్ చేయాలి, ఏ కేక్ తేవాలి, ఏ డ్రెస్ కొనాలి అని మనం ఎలా ఆలోచిస్తామో మన కోసం వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారంటే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది కదా. అది ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ కేక్ కటింగ్తోనే ఆపలేదు. వాళ్ళ పెద్దమ్మకి, అత్తకి, అమ్మకి అలా రిలేషన్స్ అనమాట. సో గ్రీటింగ్ కార్డ్స్ కూడా ప్రిపేర్ చేశారు. లంచ్ చేసిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే ఒక రూమ్లోకి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేశారన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్లోనే స్కెచ్ పెన్స్తో చక్కగా కొటేషన్స్ రాసి అలా కలర్ఫుల్గా గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసి గిఫ్ట్గా ఇచ్చారు అందరూ. మన స్టేజ్లో ఉండి చూస్తే ఇది చాలా చిన్న పని, కానీ ఆ పిల్లల పొజిషన్లో ఉండి మనం ఆలోచిస్తే ఇది చాలా పెద్దది. కేక్ కటింగ్తో ఆగలేదు వాళ్ళు. పాపర్ కూడా తీసుకొచ్చి బ్లాస్ట్ చేద్దామని చాలా ట్రై చేశారనమాట. ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత ట్రై చేసినా రాలేదు. ఆ చిన్నోడు ఉన్నాడే వాడు కూడా నేను బ్లాస్ట్ చేస్తానని చెప్పేసి ట్రై చేశాడు. అసలు ఎవరికీ రాలేదు. దేవాంశ్ అయితే వాడి బలవంతా పెట్టి ట్రై చేస్తున్నాడు, ఇంకా ట్రై చేస్తున్నాడు. పక్కన పెట్టరా అన్నా వదలట్లేదు. మా అక్కనేమో అక్కడి నుంచి లేవద్దు అంటారు. మేము బ్లాస్ట్ చేస్తాం నువ్వు లేవద్దు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి సహస్రాకు కూడా రాలేదన్నమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అలా అయిపోయినాయి. వాళ్ళు ప్రిపేర్ చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఒకసారి చూసేయాలి కదా. ఇది ఆద్య ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సహస్ర గ్రీటింగ్ కార్డ్. ఈ గ్రీటింగ్ కార్డు ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడ్డారనమాట. అక్కడ కొన్ని స్కెచ్ పెన్స్ ఉన్నాయి, దాంతో మేనేజ్ చేశారు. తర్వాత దేవాంశ్ ప్రిపేర్ చేశాడు వాళ్ళ పెద్దమ్మకి. సో ఇక్కడ కొంచెం వాళ్ళు క్రాఫ్ట్ వర్క్ కూడా చేశారు. కొంచెం డిఫరెంట్గా కట్ చేసి అలా హార్ట్ షేప్ ఇచ్చారు లోపల నుంచి. నెక్స్ట్ వచ్చేసి పర్ణిక
పన్నికాకి అత్త. పిల్లలు జరిపించిన బర్త్డే సెలబ్రేషన్స్ మీకు నచ్చాయా? అయితే లేట్ చేయకుండా లైక్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ.